బెత్లెహేము ఊరిలో ఆనందం 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 ఆనందం. And thirdly, she was very poor. తర్వాత మూడవది ఆమె పేదరికంలో ఉంటుంది. Mary was young but very poor. అయితే మరియా యవనస్తురాలే అయితే దారిద్ర్యంలో ఉంటుంది. Will her economic condition improve after the birth of Lord Jesus? ప్రభువైన యేసుక్రీస్తు జన్మించిన తర్వాత తన ఆర్థిక పరిస్థితి ఏమన్నా మెరుగవుద్దా? Not at all. అయితే అలా అవుద్ది అని చెప్పలేం. Even after the birth of Lord Jesus Christ, she remained poor, poverty stricken. అయితే ప్రభువైన యేసుక్రీస్తు జన్మించిన తర్వాత కూడా వారు దారిద్ర్యంలోనే కొనసాగారు. Scripture says, లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, when they offered their sacrifice at Jesus' birth, they couldn't afford to offer the lamb that the law required. అయితే ప్రభువైన యేసుక్రీస్తు జన్మించినప్పుడు వారు తీసుకొచ్చిన కానుకలలో గొర్రె పిల్లని వాళ్ళు తీసుకురాలేకపోయారు. And they offered only 2 turtle doves. కేవలం 2 గువ్వ పిల్లలని వారు బలిగా అర్పించారు. That was an exception made in the law for poor people. అయితే అలా ఆ వెసులుబాటు కేవలం పేదవారికి మాత్రమే ధర్మశాస్త్రము అనుమతించింది. So Mary was not only poor, but she was the poorest of the poor. అయితే మరియా ఆ పేదరికంలో ఉండటమే కాదు, కటిక దారిద్ర్యములో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. Not surely a blessed life. అయితే ఖచ్చితంగా ధన్యకరమైన జీవితం అని అనలేం. And fourthly, నాలుగవదిగా she would have to raise the most difficult kid. అయితే చాలా కఠినమైన వ్యక్తిని, ఆ పిల్లవాడిని తను పెంచాల్సిన పరిస్థితి. Not that Jesus would prove to be a problematic child. అంటే దాని అర్థం సమస్యాత్మకంగా ఈ ప్రభువైన యేసుక్రీస్తు బాలుడిగా ఉంటాడు అని కాదు. But she would be raising the very God of this universe in incarnated form. అయితే ఈ విశ్వమంతటికి సృష్టికర్త అయిన దేవుణ్ణి తను నరవతారిగా ఉన్న ఆ గొప్ప వ్యక్తిని పెంచాల్సిన బాధ్యత తన మీద పడింది. And moreover, an angelic announcement was made of the birth of Lord Jesus. అంత మాత్రమే కాదు, దూత చేత ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించిన వార్త మరియకు అందించబడింది. And definitely she would feel the pressure of raising a special child. అయితే ఆ ప్రత్యేకమైన బిడ్డని పెంచే ఆ భారము తను మీద మోపబడింది. So with the birth of Lord Jesus Christ, nothing has changed for Mary. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననము వలన మరియ జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు. But what has changed her circumstance and perspectives? అయితే ఏం మారింది అని అంటే తన పరిస్థితులు మారాయి. అలానే తను ఏ వైఖరితో ఆ పరిస్థితులను చూస్తుందో అది మారిపోయింది. She is not rejoicing in what God has given to her, but she is rejoicing in what God has become to her in Christ. అయితే దేవుడు ఏమిచ్చాడో దానిని బట్టి ఆమె ఆనందించట్లేదు, కానీ క్రీస్తులో దేవుడు తన కొరకు ఏమయ్యాడో దాని గురించి ఆమె ఆనందిస్తుంది. Christ is the only exaltation that she has. అయితే క్రీస్తు మాత్రమే హెచ్చించబడిన స్థితిగా తను పొందుకుంది. The baby in her womb is her fullness. తన గర్భములో ఉన్నది ఆయన యొక్క సంపూర్ణత అని ఆమె గ్రహించింది. And Lord Jesus Christ would be her salvation. అయితే ప్రభువైన యేసుక్రీస్తు తన రక్షకుడు అని గుర్తించింది. But if you consider what was the blessing she received, అయితే తను పొందుకున్న ఆశీర్వాదాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, because the title of this the paradox is she was proclaimed as blessed, but she was living a ruined life. అయితే ఈ వైరుధ్యము మనం చెప్పుకున్న ఈ మొదటి మాట ఏంటంటే, ఆశీర్వదించబడినది అని పిలువబడింది అయినప్పటికీ కష్టాలతో నిండుకున్న జీవితం తను జీవించాల్సి వచ్చింది. But blessing number 1, మొదటి ఆశీర్వాదం ఏంటంటే, like all genuine believers, Mary of Bethlehem was also a sinner saved by grace of God. అయితే అక్కడ బెత్లెహేములో ఉన్న మిగతా స్త్రీల వలె మరియ సహితము దేవుని కృపచేత రక్షించబడింది. She was not saved through her righteousness or by her faith. తన నీతి వలనో తన విశ్వాసం వలననో ఆమె రక్షించబడలేదు. But through her faith she exhibited and she accepted the Lord. అయితే ఆమె తన విశ్వాసము ద్వారా ప్రభువుని రక్షకుడిగా అంగీకరించింది. And that's what is decreed in the word. అయితే ఆ సంగతే దేవుని వాక్యములో మనకి ప్రకటించబడింది. In Luke 1:48, లూకాసు వార్త 1:48లో she says, ఆమె ఇలా అంటుంది, she rejoices in a savior.
నా రక్షకుడైన దేవుని యందు నేను ఆనందించదను అని అంటుంది. The first blessing is salvation. మొదటి ధన్యత ఏంటంటే రక్షణ పొందటం. What is the second blessing? Turn to Luke chapter 1:47. రెండవ ఆశీర్వాదము లూకాసు వార్త మొదటి అధ్యాయం 47వ వచనం మనం చూస్తే, And my spirit has rejoiced in God my Savior. తెలుగులో 48వ వచనంలో నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను అని ఉంటుంది. In fact, getting pregnant without the involvement of any man is bad news to her. అయితే పురుషుని ప్రమేయం లేకుండా గర్భవతి కావటం నిజానికి ఆమెకి అది ఒక చెడ్డ వార్తే. But when she knew she was God's choice for bringing the Messiah into this world, she rejoiced. అయితే ఎప్పుడైతే ఆ క్రీస్తుని ఈ లోకంలోకి తీసుకోవటానికి దేవుడు ఎన్నుకున్న సాధనం తనే అని తెలుసుకుందో దేవుని బట్టి ఆనందించింది. Christmas, or for that matter Christianity, is rejoicing in every circumstance. అయితే క్రిస్మస్ అనేది అన్ని పరిస్థితుల్లో ఆనందించమని మనకు నేర్పించేదిగా ఉంటుంది. So the first blessing is salvation, the second blessing is rejoicing. అయితే మొదటి ధన్యత రక్షణ అయితే రెండవ ధన్యత దేవుని యందు ఆనందించటం. What is blessing number 3? మూడవ ధన్యత ఏంటంటే, If you go back to Luke chapter 11 verse 27, లూకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనానికి మనం వెళ్తే, where a woman shouted and said, "Blessed is the womb that carried you." అక్కడ ఒక స్త్రీ నిన్ను మోసిన గర్భము ధన్యమైంది అని కేకలు వేసిన స్త్రీని చూస్తే, But what was the reply of Jesus in verse 28, Luke chapter 11? అక్కడ 28వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన జవాబు ఏంటి? ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరి ధన్యులని చెప్పెను. Who hears his word is the most, and does according to it is the most blessed. దేవుని వాక్యం విని దాని ప్రకారం జీవించేవారు మరి ధన్యులు అని అక్కడ చెప్పడం చూస్తాం. That's exactly what Mary did. అయితే నిజంగా మరియా అదే చేస్తుంది. She was guided by God's word at every step in her life. తన జీవితం అంతా దేవుని వాక్యము చేత మరియా నడిపించబడింది. Right from the birth of his son, Lord Jesus. తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననం మొదలుకొని తన అలా జీవించింది. In fact, the angel said to her at the very beginning, "The Lord is with you." నిజానికి ఆ దేవుని దూత మరియతో ఏమని చెప్పారు అని అంటే, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పారు. And in Luke chapter 2 verse 19, the word says Mary pondered all these things, or treasured all these things in her heart. లూకా 2:19లో మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను అని ఉంటుంది. John chapter 1 and verse 1 says, "In the beginning was the word was with God, and the word was God." యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్తుంది. And the 14th verse of chapter 1 says, "The word was made flesh and dwelt among us." ఆ 1వ అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలో నివసించను అని చెప్తుంది. So Christ is that word, Christ is that treasure. ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క ఐశ్వర్యముగా ఉంటున్నాడు. And he is our great guide from the womb to the tomb. అలానే మనల్ని మన జననము నుంచి ఆ సమాధి వరకు నడిపించే ఒక మార్గదర్శిగా ఉంటున్నాడు. So that's the first paradox of Christmas, a life ruined, but the word proclaims she is blessed. అయితే మొదటి వైరుధ్యం ఏంటి క్రిస్మస్ అనేది మనం చూస్తే, ధన్యకరము అని పిలువబడినప్పటికీ బాధాకరమైన జీవితం. Truly she is blessed because she has obtained salvation, rejoicing in her life, and guided by God's word. నిజముగా మరి ధన్యురాలు అనేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే, రక్షణ పొందుకుంది, దేవుని యందు ఆనందించింది, దేవుని వాక్యము చేత ఆమె నడిపించబడింది. Now we come to the second paradox. అయితే రెండవ వైరుధ్యానికి మనం వద్దాం. Luke chapter 2 verse 7. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం, No room for her in the inn. అక్కడ సత్రములో వారికి స్థలము లేకపోయింది. Yet the stainless and sinless Christ welcomes sinful men into his kingdom. అయినప్పటికీ ఏ మాలిన్యము అంటని పరిశుద్ధుడైన ఆయన పాపులమైన మనల్ని పరలోకంలోకి ఆహ్వానిస్తున్నారు. We don't provide him room, but he provides ample room for us all as sinful people in his kingdom. అయితే పాపులమైన మన మధ్యలో ఆయనకి స్థలం ఇవ్వట్లేదు. అయితే ఆయన రాజ్యములో పాపులమైన మనకి సమృద్ధి అయిన ప్రవేశాన్ని ఆయన ఇస్తున్నారు. On that Christmas day, the first Christmas, what a sad experience it must have been for Joseph and Mary to go from place to place asking for a room so that Mary could deliver her child. అయితే ఆ మొదటి క్రిస్మస్
ఆ దినాలలో మరియా యోసేపులు ఇంటింటికి వెళ్తూ ప్రసవానికి మాకు స్థలం కావాలి అని అడగటం ఎంత బాధాకరంగా ఉందో మనం ఊహించుకోవచ్చు. No one volunteered to give her a place. ఎవరు వారికి స్థలం ఇవ్వటానికి ఇష్టపడలేదు. All the people all have driven them away. అందరూ తమ ఇంటి నుంచి దూరంగా వారిని పంపివేసిన No వారు. one showed mercy. ఎవరు వారి పట్ల దయ చూపించలేదు. The people of those times were not only rejecting Joseph and Mary, they were rejecting the very Savior of this world. అయితే ఆ దినాలలో ఆ రీతిగా వారికి స్థలం ఇవ్వని వారు యోసేపు మరియల్ని తిరస్కరించడమే కాదు, ఆ దేవాది దేవుడైన ప్రభుని యేసుక్రీస్తుని సైతము తిరస్కరించిన వారు. But this very boy who came from Mary grew up and performed the assigned work of salvation. అయితే ఈ మరియ ద్వారా జన్మించిన ఈ బాలుడైన యేసే ఎదిగిన తర్వాత రక్షణ కార్యాన్ని జరిగించిన వాడుగా ఉంటున్నాడు. Because he was divine in human form. ఎందుచేతనంటే మానవ ఆకారములో వచ్చిన దైవ స్వరూపుడు ఆయన. He sacrificed his life on the cross. సిలువలో తన జీవితాన్ని బలిగా అర్పించిన వాడు ఆయన. And he could bravely say, in my father's house are many mansions. అందుచేతనే ఆయన ధైర్యముగా నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి అని చెప్పారు. If it were not so, I would have told you. ఒకవేళ అవి లేకపోతే నేను మీకు తెలియజేసేవాడినే అని అన్నారు. I go to prepare a place for you. మీకు స్థలం సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను అన్నారు. So that where I am, there you will be also. కాబట్టి నేను ఎక్కడుంటానో మీరు కూడా అక్కడ ఉండేలాగున మీకోసం మళ్ళా వస్తాను అని చెప్పారు. To all the people who rejected him, he says, come ye all that labor and are heavy laden, I will give you rest. ఎవరైతే ఆయన్ని తిరస్కరించారో అటువంటి వారిని ప్రయాసం పడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యుద్ధకి రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని ఆహ్వానం ఇస్తున్నారు. Mary made a small room in her womb to the very creator of this universe. అయితే మరియా విశ్వమంతటికి సృష్టికర్త అయిన ఆయనని గర్భములో కొంత స్థలాన్ని ఆయనకి ఇచ్చింది. What does the great King Solomon say in 2 Chronicles 2:6? రెండో వృత్తాంతాలు 2:6లో ఆ గొప్ప రాజైన సొలొమోను ఏమన్నారు? But who is able to build a house for him, since the heaven and heavens, highest of heavens, cannot contain him? 2:6లో ఆయన ఏమన్నారంటే, ఆయనను పట్టే మందిరాన్ని ఎవరు కట్టించగలరు, ఆకాశ మహాకాశములు ఆయనని పట్టజాలవు అని అన్నారు. And Joseph gave a small room in his carpenter's workshop. యోసేపు తన యొక్క వడ్రంగి ఆ గదిలో లేకపోతే తను పనిచేసే చోట ప్రభుకి కొంత స్థలాన్ని ఇచ్చారు. He gave a small room for the one who would create a marvelous, beautiful place for his followers. అయితే తనను వెంబడించే వారికి గొప్ప నిర్మాణము నిర్మించే ఆ నిర్మాణకుడికి ఆ యోసేపు కొంత స్థలాన్ని ఇచ్చారు. King Herod would not tolerate a place for Jesus in his vast kingdom. అయితే రాజైన హేరోదు తన విశాలమైన రాజ్యంలో ఆ ప్రభువైన యేసుకి స్థలం ఇవ్వలేదు. We know Lord Jesus Christ would one day establish a kingdom of his own. అయితే ఒక రోజున ప్రభువైన యేసుక్రీస్తు తన సొంత రాజ్యాన్ని స్థాపిస్తారు. Today what have we done as a church? ఈ రోజున సంఘముగా మనం ఏం చేస్తాం? We have kept him outside the church. మనము ఆయనని సంఘానికి వెలుపల ఉంచేస్తున్నాం. For the person who would one day enter into wedlock with this very people whom he redeemed. అయితే తనను విమోచించిన వారితో ఒక రోజున వివాహ బంధం కలిగి ఉండే ఆయనని మనం వెలుపల ఉంచేస్తున్నాం. That's why he says, I stand at the door and knock. అందుచేతనే ఆయన నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను అని అన్నారు. So that's the second paradox. అది రెండవ వైరుధ్యం. No room for him, yet he welcomes all into his kingdom. అయితే మనం ఆయనకి స్థలం ఇవ్వట్లేదు, అయితే ఆయన రాజ్యములోకి ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నారు.